कल हल्का असम्बली महेश्वरम के मीरपेट में इंतखाबी जलसे में बीआरएस पार्टी को चाहने वालों की हजारों की तादाद की हुजूम देखी गई। रात में जलसे में हर तरफ गुलाबी झंडे नजर आ रहे हैं। क्या इंतखाबी जलसे में मेहमान खुसूसी मोहतरमा सबिता रेड्डी, चिवल्ला MP रंजीत रेड्डी, यूथ लीडर कार्तिक रेड्डी, कृष्णा रेड्डी, कौशिक रेड्डी, यूसुफ पटेल और बीआरएस के लीडर मौजूद हैं। क्या जलसे में तेलंगाना का रिवायती रक्स भी किया गया। जलसे में अवाम में उम्मीद नजर आई कि फिर दोबारा रियासत में बीआरएस पार्टी आएगी और KCR को अवाम हैट्रिक कराएगी। तेलंगाना में बीआरएस की स्कीमों से फ़ायदा हासिल करने वाली अवाम KCR की कार को बहुत तेज़ी के साथ तेलंगाना के अलावा दीगर रियासतों में भी देखना चाहती है। महेश्वरम के हल्के में होने वाले तरक्याती काम की बुनियाद पर अवाम से सबिता रेड्डी ने वोट देने की जलसे में अपील की। మీ అందరిని ఇక్కడ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నాగరాజు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, అమ్మ నీ ముగ్గురు కొడుకులే కాదు మేమందరం నీ పిల్లలు అన్నారు. ఇది చాలు కదా, నా ముగ్గురు కొడుకులను చూస్తే వణికిపోతుంటారు అవతల. మరి ఇంతమంది నుండి ఇంకెక్కడ ఉంటుంది ఈ బలగం ఉంది కదా. ఇటు మీరు ఇటు కృష్ణన్న లాంటి వాళ్ళు వెనకాలంటే ఇంత పెద్ద బలగం ఉంటే నీ బలగాన్ని తట్టుకోవడానికి ఎవరు వస్తారు? ఇక్కడ ఎవరు ఆలోచించం కాదు. ఈరోజు KCR గారు గత 9.5 సంవత్సరాలలో మన రాష్ట్రంలో తీసుకొచ్చిన కార్యక్రమాలు ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచిద్దాం. కళ్ళబొల్లి మాటలు చెప్పడం కాదు. 9.5 సంవత్సరాలలో 2014 కన్నా ముందు మన దగ్గర ఏముండే, ఇప్పుడు ఏముందని మీరు ఆలోచిస్తే ఒకటి ఆలోచిస్తే వాస్తవాలన్నీ మీ ముందుకు వస్తూ ఉంటాయి. అది 24 గంటల కరెంటు కావచ్చు, పిల్లలకు ఉపాధి. నేను చెప్పే విషయాలు చాలా జాగ్రత్తగా యాద పెట్టుకోండి. ఒక 2 నిమిషాలు నేను చెప్పే విషయాలు చాలా జాగ్రత్తగా యాద పెట్టుకోండి. ఏ ఎన్నికలు ఎటు తిప్పాలన్నా, ఏ పార్టీని గెలిపియాలన్నా, ఏ పార్టీని ఓడగొట్టాలన్నా యువతతోనే సాధ్యమవుతుంది. నేను చెప్తున్న విషయం జాగ్రత్తగా ఒంటికి పట్టించుకోండి, మెదడుకు పట్టించుకోండి. నేను చెబుతున్నది ప్రతి ఒక్కటి కూడా మళ్ళీ పోయి మన ఊర్లలో మన బస్తీలలో చెప్పాలి. చెప్తారా? ఈయనే మర్చిపోతారా? ప్రతి ఒక్కటి మీరు చిన్న దావత్లున్నా, ఇంటికాడ ఛాయ్ కొట్టులో కూర్చున్నా, ఇంక ఏడ కూర్చున్నా ఈ చర్చ పెట్టాలి. ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగిందో ఒకసారి ఆలోచన చేయండి. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। नमस्ते, आदाब। आज बहुत खुशी की बात है हमारे MP रंजीत रेड्डी साहब, एजुकेशन मिनिस्टर साहिबा, कार्तिक अन्ना, कौशिक अन्ना, कल्याण अन्ना और तमाम मेयर, डिप्टी मेयर, कार्यकर्ता, काउंसलर्स, कारपोरेटर्स और मीडिया, तमाम लीडर्स, मैं सबका तहे दिल से शुक्रिया अदा करता हूँ, क्योंकि आज आप लोग साबित कर चुके हैं कि मैडम साहिबा भारी अक्सरियत से जीतने वाले हैं। मैं फिर से एक बार मैडम साहिबा का तहे दिल से शुक्रिया अदा करता हूं, जिन्होंने डेवलपमेंट की बुनियाद